మెదక్ జిల్లా రామాయంపేటలోని కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రైతుల పేరుతోనే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా రామాయంపేటలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోలేదని, ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం జొన్న రైతులను అడ్డం పెట్టుకుని విమర్శలు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. గౌరవ మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు సారి ఆదేశాల మేరకు మరియు మా బడుగు బలహీన వర్గాల ఆశాజీవి మైనంపల్లి హనుమంతన్న గారి పిలుపు మేరకు ఏదైతే జొన్నలకు సంబంధించి రామంపేట్ మార్కెట్ కమిటీలో ఉన్న ఇష్యూకు మేము అన్నగారు ఏదైతే ఇక్కడ జొన్నల కేంద్రం కావాలని చెప్పి ఆ రైతులకు అక్కడ ఉన్న మన రామంపేట్ మండలంలో ఒక బెల్ట్ కాట్రాల, పర్వతాపూర్, దంతేపల్లి ఏరియా ఉన్న సర్పంచులు, అక్కడ ఉన్న రైతులు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఎప్పుడో 2 months బ్యాక్ 3 months బ్యాకే ఎమ్మెల్యే గారికి విన్నవించడం గాను మెదక్ల ఎక్కడ లేని విధంగా ఇక్కడ జొన్నల కేంద్రం ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర మంచిగా రైతులకు అందాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మార్కెట్ ఆదేశాల ప్రకారం, మార్కెట్ రూల్స్ ప్రకారం వాళ్ళు జొన్నలు క్వాలిటీగా ఉంటేనే తీసుకుందామని ఒక మెలిక పెడితే దాన్ని గౌరవ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు మొన్ననే రైతులందరికీ కూడా న్యాయం చేయాలన్న ఆలోచనలో ఎలా ఉన్నా కానీ జొన్నలను కొనుగోలు చేయాలి, గిట్టుబాటు ధర మంచి ధర ఉన్నది కాబట్టి మార్కెట్లో 16,1700 ఉన్న జొన్నలను ఈరోజు 3,699 రూపాయలకు కొనుగోలు చేసి మద్దతు ధర మంచి ధరను కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంకు ఓర్వలేకనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నందుకు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.